మరొక ప్రసంగాన్ని మనం ఇందులో నుంచి విందాం. ఏంటి ఆ ప్రసంగం అంటే, లూకాసు వార్త 6వ అధ్యాయం 43వ వచనం నుంచి 45 వచనాలు చదువుకుందాం అందరం. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలం వలన తెలియబడును. ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కొయ్యరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. దయగల తండ్రి, చదవబడిన ఈ వాక్యం మా కొరకు దీవించండి. ధ్యానం చేస్తూ ఉండగా అల్పుడనైన నన్ను మీరు మరుగు చేసి వచ్చిన నిబిడలందరితోనూ నాతోనూ మాట్లాడమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. యూట్యూబ్లో ఈ వాయిస్ బాగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, చెప్తున్నారు. గమనించి ఈ విషయాన్ని ఆలోచన చేయండి. ప్రభునందు సహోదరి సహోదరులారా, ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలాలు, మంచి చెట్టు ఏం ఫలాలు ఇస్తుంది? మంచి ఫలాలు ఇస్తుంది. చెడ్డ చెట్టు ఏమిస్తుంది? చెడ్డ ఫలాలు ఇస్తుంది. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది. అయితే ఒక పాయింట్ కూడా చెప్పాడు, ఏంటంటే చెడ్డ చెట్టున ఎప్పుడు మంచి ఫలాలు రావు, మంచి చెట్టున కూడా ఎప్పుడు చెడ్డ ఫలాలు రావు. చెట్టు మంచిదైతే దాని ఫలం కూడా మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం కూడా చెడ్డదవుతుంది. మరి ఈ చెట్టును గురించి ప్రభు ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నాడు అంటే, లూకాసు వార్త అనగా లూకా ప్రభు దగ్గర వినినటువంటి ఈ ప్రసంగాన్ని రాశాడు. మరి మత్తయి కూడా రాశాడు ఇదే మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 17వ వచనంలో చూడండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను, మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవుని బిడ్డలారా, ఈ చెట్టు గురించిన ఉపమానం ఎందుకు చెప్తున్నాడు ఈయన? ఇంతకుముందు నలుసు గురించి దూలం గురించి చెప్పాడు ఈయన, ఇప్పుడేమో చెట్టు గురించి చెబుతూ ఉన్నాడు. వాస్తవానికి ప్రభు ఈ ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం చేసింది నా ప్రసంగం కాదు. ఈ ప్రసంగం ఎవరిది? ప్రభువు చెప్పినటువంటి ప్రసంగం. మరి ఈ ప్రభువు ఎక్కడ ఈ ప్రసంగం చేశాడు అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే ఈ ప్రసంగం ప్రారంభమైంది. ప్రసంగం ప్రారంభంలో ఈ ప్రసంగం యొక్క ప్రారంభానికి ఆయన పెట్టినటువంటి పేరు ఏంటంటే, చూడండి, 7వ అధ్యాయం 1వ వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి అంటే ప్రసంగము దేనితో ప్రారంభమైంది? తీర్పు తీర్చొద్దు అన్నాడు. మరి ఈ 7వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాడు. ఏంటంటే, మీరు తీర్పు తీర్చేటప్పుడు కపటముతో తీర్పు తీర్చొద్దు. ఎందుకు కపటముతో తీర్పు తీర్చకూడదు అంటే, కొందరు కంట్లో నలుసు పెట్టుకొని ఎదుటివాని కంట్లో ఉన్న దూలాన్ని చూస్తారు. కాబట్టి ఎప్పుడే కానీ మీ తీర్పు ఎట్లుండాలి? చాలా కపటంతో ఉంటుంది. కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. రెండవ మాట ఏం చెప్పాడంటే, ఇదే ప్రసంగంలో, ప్రతి మనిషికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2 మార్గాలు ఉన్నాయి. ఇరుకు మార్గం ఉంది, విశాలమైన మార్గం ఉంది. కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొద్దిమందే, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అని చెప్పాడు. ఆ ఉపమానం చెబుతూ 2 చెట్ల గురించి చెప్పాడు. అదేంటి? మంచి చెట్టు ఉంది, మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు ఉంది, చెడ్డ ఫలాలు ఇస్తుంది అని. అదే ప్రసంగంలో 2 వ్యక్తుల గురించి చెప్పాడు. ఏంటంటే, మంచి ఒప్పుకోలు, తర్వాత హృదయపూర్వకంగా ఒప్పుకునే ఒప్పుకోలు, తర్వాత వాక్యానుసారంగా జీవిస్తూ చెప్పుకునే ఒప్పుకోలు. ఒక మాట అన్నాడు, అయ్యా మీ నామములో దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, ప్రవచనాలు ప్రవచిస్తున్నాం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమును
చేరలేడు కానీ తండ్రి చిత్తమును నెరవేర్చువాడే అన్నాడు. అంటే రెండు ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి చిత్తాన్ని నెరవేరుస్తూ చేర్చే ప్రార్థనలు, మరొకటి దేవుని వరాన్ని ఉపయోగించుకొని ప్రభువా ప్రభు అని పిలిచే ప్రార్థన. ఈ రెండిటి గురించి చెప్పాడు. ఎవరు పరలోకంలో పోతారు? తండ్రి చిత్తానుసారంగా. ఆ తర్వాత 2 ఇండ్లను గురించి చెప్పాడు. ఏంటి ఇండ్లు అంటే, బండ మీద కట్టుకున్న వాని ఇండ్లు, ఇసుక మీద కట్టుకున్న వాని ఇండ్లు. అంటే ఈ 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రెండిటి మీద నడిచాయి. మొదటిదేంది? తీర్పు తీర్చొద్దు. రెండవది ఇరుకు మార్గం, విశాల మార్గం. తర్వాత మంచి ఫలము, చెడ్డ ఫలము. తర్వాత మంచి ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి ఇష్టం లేని ప్రార్థన. తర్వాత బండ మీద కట్టబడిన ఇండ్లు, ఇసుక మీద కట్టబడిన ఇండ్లు. ఈ రెండు అని గుర్తుంటే 7వ అధ్యాయం అంతా మనకు అర్థమవుతుంది. సరే, దేవుని వాక్యము ఈ ప్రసంగంలో 2 ఉద్దేశాలను చెప్పదలుచుకున్నాడు. ఏంటంటే, తీర్పు తీర్చొద్దు అన్నాడు. తీర్పు తీర్చొద్దు అంటే అర్థం ఏంటి? ఎవరైనా వారి వ్యక్తిగత జీవితాల్లో బలహీనతలు కనబడినప్పుడు, ఎవరైనా వారి వ్యక్తిగత జీవితాల్లో లోపాలు కనబడినప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే తీర్పు తీరుస్తాం. అయితే ప్రభు ఏమంటున్నాడు? తీర్పు తీర్చొద్దు అన్నాడు కదా. అంటే మనకు తీర్పు తీర్చే అధికారం లేదు. మరి దాని ఉద్దేశం ఏంటి? మనం మౌనంగా ఉండాలా? దాని ఉద్దేశం ఏంటి? మనం దాన్ని అంగీకరించడమా? కాదు. ఆయన ఏమంటున్నాడంటే, తీర్పు తీర్చొద్దు కానీ వాటిని ఏం చేయమన్నాడు? పరీక్ష చేసుకుని నడవమన్నాడు. నువ్వు వారికి తీర్పు తీర్చొద్దు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో నువ్వేం చేయాలి? పరీక్ష మాత్రం చేసుకో అన్నాడు. ఎందుకు? పరీక్ష చేసుకుంటే నువ్వేం తినలేవు, విషాన్ని మింగలేవు. ఇప్పుడు చూడండి, మంచి చెట్టు నుంచి ఏమొస్తుంది? మంచి ఫలం వస్తుంది. చెడ్డ చెట్టు నుంచి ఏమొస్తుంది? చెడ్డ ఫలం వస్తుంది. ఇది మంచి ఫలమా కాదా అని నువ్వు పరీక్షించకుండా తింటే ఏం తింటావు? చేదును మింగాల్సి వస్తుంది. అంటే ఎదుటివానికి తీర్పు తీర్చే అధికారం మనకు లేకపోవచ్చు, కానీ పరీక్షించుకొని ఏ పండు తినాలనో తెలుసుకోవలసిన వివేకము, వివేచన మాత్రం మనకు ఉండాలి. అమ్మ, ఈ మాట మీకు అర్థమయ్యాయా? ఎదుటి వారికి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు, కానీ ఏది మంచి ఏది చెడ్డో వివేచించగలిగినటువంటి విజ్ఞానం, వివేచించవలసినటువంటి కనీసమైన జ్ఞానం మనకేముండాలి? ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, ఓ వ్యక్తిలో ఓ చెట్టు అనేది ఏంటంటే హృదయానికి సంబంధించింది. ఫలము అనేది అతని మాటలకు, క్రియలకు సంబంధించింది. హృదయం మంచిదైతే తన నోరు గుడక మాటలు మంచిగా ఉంటాయి. హృదయం మంచిదైతే తమ క్రియలు గుడక మంచిగా ఉంటాయి. హృదయము చెడ్డదైతే తమ మాట చెడిపోతుంది, తమ క్రియలు గుడక చెడిపోతాయి. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఆ చెట్టు మంచిదా కాదా అనే సంగతిని ప్రభువును బట్టి, వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే చెట్టు ఫలాన్ని నిర్ణయిస్తుంది, ఆకులు నిర్ణయించవు. ఆకులు ఎలా ఉంటాయంటే చెట్టు యొక్క పచ్చదనాన్ని చూపిస్తుంది. ఆకులు చెట్టు యొక్క పచ్చదనాన్ని చూపిస్తుంది. ఆకు చెట్టు యొక్క సౌష్ఠాన్ని చూపిస్తుంది. ఆకులు చెట్టు యొక్క గంభీరాన్ని చూపిస్తుంది. కొందరు గంభీరంగా కనబడతారు, కొందరు పచ్చగా కనబడతారు. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టు ఎలా ఉంది? ఆకులతో నిండిపోయింది, చాలా పచ్చగా ఉంది. అప్పుడు అంజూరపు చెట్టును చూసి తాను ఆశించాడు, ఇందులో నాకు ఏదైనా ఫలము దొరుకుతుందని. కానీ అక్కడ ఏం దొరకలేదు? ఆయనకి ఫలం దొరకలేదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పచ్చగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిలో నాకు ఆత్మీయత దొరుకుతుంది అని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఒకని కలిమి విస్తరించిన కొలది అది వాని జీవమునకు మూలము కాదు. కొందరు ఏమనుకుంటున్నారంటే, నేను ఆశీర్వదించబడ్డాను, నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను, నాకు మంచి పొలం ఉంది, నాకు మంచి వ్యాపారం ఉంది, కాబట్టి నేను ఆత్మీయంగా బాగున్నాను అని అనుకుంటారు.
దేవుని వాక్యం చెబుతుంది, ఆకులను చూసి భ్రమపడొద్దండి. ఆకులు దేవునికి ఏమి ఇవ్వలేవు? ఫలాన్ని ఇవ్వలేవు. ఆకులు కాదు కావాల్సింది, ఏం కావాలి? పండు రుచి తినాలి. ఆకులు వేరు, ఫలాలు వేరు. చెట్టు యొక్క మంచితనాన్ని ఆకులు నిర్ణయించలేవు. చెట్టు యొక్క మంచితనాన్ని నిర్ణయించేదేంటి? వాటికి ఉన్నటువంటి ఫలాలు. ప్రభునందు దేవుని బిడ్డలారా, నీ ఎదురుగా ఉన్నటువంటి పాస్టర్, నీ ఎదురుగా ఉన్నటువంటి సహోదరుడు, నీ ఎదురుగా ఉన్నటువంటి సహోదరి పచ్చగా ఉందా? మంచి ఫలాలతో ఉందా? ఆమెలో, ఆ స్త్రీలో లేకుంటే ఆ పురుషునిలో మంచి ఫలాలు ఉన్నాయా? మంచి ఆకులున్నాయా? ఆకులను బట్టి వారి ఆత్మీయతను మనం పసిగట్టగలమా? లేకుంటే ఫలాలను బట్టి పసిగట్టగలమా? ఫలాలను గనక పరీక్షించకపోతే ఏం మింగే అవకాశం ఉంది? అందులో ఉన్న చేదును మనం మింగుతాం, విషం మనలోనికి వెళ్తుంది. గమనించాల్సిన సంగతి ఏంటంటే, చెట్టుకు ఫలాలు లేకుండా ఉండవు. మంచి చెట్టు అయినా చెడు చెట్టు అయినా తనకున్న ఫలాన్ని అది కాయాల్సిందే. ఖచ్చితంగా అది ఏమి ఇవ్వాలి? ఫలము ఇవ్వాల్సిందే. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, కొందరు ఏం చేస్తారంటే, లోపల చెడుతనాన్ని ఉంచుకొని బయటికి నటిస్తూ ఉంటారు. లోపల ఏముంటుంది? చెడుతనం ఉంటుంది, కానీ బయటికి మాత్రం చాలా మంచివారు అన్నట్టుగా, చాలా భక్తిపరులం అన్నట్టుగా, చాలా వాక్యము తెలిసిన వారం అన్నట్టుగా ఏం చేస్తుంటారు? నటిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను నటిస్తున్నాను, నేను మంచి ఫలాలు చూపిస్తున్నాను అని అనుకుంటారు. కానీ వాక్యం చెబుతుంది, ఒరిజినల్ ఫలం కూడా బయటకు వస్తుందంట. ఎప్పుడు వస్తుంది? కీర్తన 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, తన కాలమందు చెట్టు ఎప్పుడు ఇస్తుందంట? తన టైం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? ఫలం ఇస్తుంది. అప్పుడు ఫలించదు అది. దాని ఒరిజినల్ ఫలం ఎప్పుడు వస్తుందంటే, తన టైం వచ్చినప్పుడు ఫలిస్తుంది. ఉదాహరణకు, మనం పెళ్లి కాని పురుషుణ్ణి, పెళ్లి కాని అమ్మాయిని మనం ఊహించుదాం. పెళ్లి కానప్పుడు అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుంది? చాలా మర్యాదగా నడుచుకుంటుంది. కుటుంబంలో కూడా చాలా మర్యాదగా ఉంటుంది. బయటి వ్యక్తులతో కూడా చాలా మర్యాదగా ఉంటుంది. ఇప్పుడు ఆమె నిజమైన ఫలం కోసుకునే సమయం ఎప్పుడు? ఆమెకు మ్యారేజ్ అయింది, కొత్త అత్తగారింటికి వెళ్ళింది. అప్పుడేమవుతాయి? పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? తన ఒరిజినాలిటీ బయటికి వస్తుంది. ఏంటయ్యా మంచి అమ్మాయి అని చేసుకున్నాం, ఈమెంటండి ఇలా ఉంది అంటే అప్పుడు అర్థమవుతుంది ఆమె ఫలం ఎట్లా కనపడుతుంది? చెడు కనపడుతుందా? మంచి కనపడుతుందా? తన కాలం అంటే ప్రతి మనిషికి తమ ఒరిజినల్ ఫలాలు ఎప్పుడంటే ఇప్పుడు బయటపడవండి. ఫలము వెంటనే బయట పడదు. మనకేంటంటే నటన కనపడుతుంది. ఏం కనపడుతుంది? నటన కనపడుతుంది. నటన కనబడి నువ్వు ఎన్నాళ్ళు దాచుకుంటావు నటన? ఎన్నాళ్ళు దాచిపెడతావు నటన? ఫలాలు ఎన్నాళ్ళు దాచిపెడతావు? ఒరిజినల్ ఫలం ఒకరోజు బయటికి వస్తుంది. ప్రతి మనిషిలో వస్తుందండి ఒరిజినాలిటీ. ఎప్పుడు వస్తుంది? వాక్యం చెప్తుంది, తన కాలమందు ఆ చెట్టు ఏం చేస్తుంది? ఫలం ఇస్తుంది. ఈరోజు నిన్ననే నేను ఒక వీడియో చూశాను. ఏంటి ఆ వీడియో అంటే, అమ్మాయికి 18 నెలలు. అమ్మాయికి ఎంత? 18 నెలలు. పక్కింటి పిల్లోడు లేకుంటే బంధువు ఆ పాపను ఎత్తుకోవడానికి ఇచ్చారు. ఎత్తుకోవడానికి ఇస్తే 18 నెలల పాపని హాస్పిటల్లో ఉండి అల్లాడుతుంది ఆ పాప. ఆ వీడియో చూస్తేనే మనకు కళ్ళకు చెమరుస్తుంది. ఆటలాడుకోవడానికి ఎత్తుకొని పోయిన వాడు ఆమెను పాడు చేసి ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోయాడు. వాని బుద్ధి ఎప్పుడు బయటకు వచ్చింది? చూడడానికి మంచోళ్ళ లెక్కనే కనపడతారండి, బయటికి ఎట్లా కనపడతారు? నటన. ఎంత మంచి నటనో! నటనాలయాలు అయిపోయాయి మందిరాలు కూడా ఏమైపోయినాయి? నటనాలయాలు, వేషధారణ కలిగినటువంటి ఆలయాలుగా మారిపోయాయి. మరి బంధువులు నటిస్తున్నారు, స్నేహితులు నటిస్తున్నారు, కుటుంబ సభ్యులు నటిస్తున్నారు, భార్య నటిస్తుంది, భర్త నటిస్తున్నారు. అందరూ ఏదానికి అలవాటు పడ్డారు? నటిస్తున్నారు. నువ్వు ఎంత నటించినా నీలో ఒక ఫలం ఉంది, అది తగిన కాలంలో అది బయటికి వస్తుంది. కపటము కొన్ని సంవత్సరాలే నిలబడేది, ఆ తర్వాత శాశ్వతంగా ఎప్పుడు కపటము నిలువబడలేదు. నువ్వు చాలా కాలం నటించలేవు.
ఏదో ఒక రోజు అదేమవుతుంది, బయటకు వస్తుంది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, చచ్చిన కొమ్మలకు మనం ఏం చేయలేము, పండ్లు అతికించలేము. అతికించగలమా? చెట్టుకు పండ్లు ఎంతసేపు అతికించగలుగుతావు? ఇప్పుడు కొమ్మ ఏంటి, చెడు ఫలాలు ఇచ్చేది. దానికి మంచి ఫలాలు ఊరికి ఎన్నాళ్ళని దానికి అతికిస్తావు? ఒరిజినల్ పండు అనుకోండి, సంవత్సరం కాపిస్తుంది. ఈ కొనుక్కొచ్చిన ఫలాలు ఎంతసేపు పెడతావు? కాబట్టి నటన అనేది చాలాసేపు నిలవబడదు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని సంగతులను మనం గమనిస్తే మానవునిలో ఏమున్నాయి, ఫలాలున్నాయి. మంచి చెట్టు ఏమిస్తుంది, మంచి ఫలాలు ఇస్తుంది. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది. కాబట్టి వేరు ఫలాన్ని నిర్ణయిస్తుంది తప్ప ఆకులు మాత్రం ఫలాన్ని నిర్ణయించలేవు. నువ్వు లోపల నీ మనసు ఎట్లాంటిదో ఏదో ఒక రోజు అదేమవుతుంది, బయటకి వస్తుంది. సత్యము వైపే కాలము పనిచేస్తుంది. ఉన్నటువంటి కాలము నీలో ఉన్న లోపల ఉన్న సత్యాన్ని ఏదో ఒక రోజు బయటికి తీస్తుంది. కాబట్టి చెడ్డ ఫలాలు లోపల పెట్టుకొని నావి మంచి ఫలాలు అన్నట్టు నువ్వు నటించినంత కాలం ఆ నటన ఎక్కువ కాలం నిలవదు. ఆ నటన ఎక్కువ కాలం నిలవదు. అందుకే ఓ కాలం వస్తుంది, ఖచ్చితంగా నువ్వేం చేస్తావు, ఫలిస్తావు. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఫలము అంటే ఏంటి, ఫలము అంటే ఏంటి. అందులో నకిలీ ఫలాలు ఏంటివి? నకిలీ ఉన్నాయా లేవా? మంచి ఫలాలు ఉన్నాయి, నకిలీ ఫలాలు ఉన్నాయి. నకిలీ అంటే ఏంటి? ఒక సేవకునిలో నకిలీ ఫలాలు ఎలా కనిపెడతాం? ఒక వ్యక్తిలో నకిలీ మనిషిని ఎలా కనిపెడతాం? కనిపెట్టుకోవాలి కదా. అయితే వాక్యం చెబుతుంది, ముందు ఎదుటివానిలో కనిపెట్టే ముందు ఎక్కడ కనిపెట్టుకోవాలి? ఇది మొదటి పాయింట్ అండి. ఎప్పుడు ఎదుటోళ్ళలో నకిలీ కనిపెట్టకూడదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? మొదట నాలో నా నకిలీ నేను కనిపెట్టుకోవాలి. నేను మంచివాడినా కాదా? నాలో మంచి ఫలాలు ఉన్నాయా, చెడ్డ ఫలాలు ఉన్నాయా? నేను మంచి ఫలాలు ఫలించే వ్యక్తినా, చెడ్డ ఫలాలు ఫలించే వ్యక్తినా? వాక్యం చెప్తుంది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును ఏం చేస్తాడంట ఆయన? నరికేస్తాడు. ఏం చేస్తాడంట? నరికేస్తాడు. ఇది గమనించాలి. మరి ఈ ప్రమాదం ఉంది నీకు. మనుషుల దగ్గరనైతే నటించవచ్చు, నేను మంచోనన్నా, నేను అమాయకున్నన్నా, నాకేం తెలియదు, తప్పంతా నా పిల్లలందేనా అని చెప్పచ్చు. మీకు నా భార్య కూడా అనొచ్చు, నేను మంచిదాన్ని, నాదేం తప్పులేదు, అంతా ఆయనదే. నువ్వు నా దగ్గర, మనుషుల దగ్గర మేము ఎంత నటించినా దేవుని దగ్గర నరికేది ఎవరు? చెప్పండి, నరికేది ఎవరు? నరికేది ఆయనే. నేను నరకలేను, నువ్వు నరకలేవు. కాబట్టి ఈ జాగ్రత్త మనలో ఉండాలి. ఈ జాగ్రత్తలు మనలో ఉండాలి. అందుకే మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది? నరకబడుతుంది. నటిస్తే ఒకరోజు నీ కాలం వస్తుంది, నువ్వు నరకబడే స్థలం వస్తుంది. కానీ మనసు మార్చుకుంటే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. అయితే ఈరోజు మనం అందరం గమనించుకోవాల్సిన సంగతి ఏంటంటే, ముందు మనం మంచి ఫలాలు మనలో ఉన్నాయా లేదా ఓ ప్రశ్న వేసుకోవాలి. రెండవదిగా అసలు మంచి ఫలం ఏంటి, చెడ్డ ఫలం ఏంటి అనే అవగాహన మనకు ఉండాలి. తర్వాత మూడవదిగా మన ఎదురుగా ఉన్నటువంటి మనుషులలో మంచి ఫలాలు ఫలించే చెట్లేంటి, చెడ్డ ఫలాలు ఫలించే చెట్టు ఏంది అన్న సంగతి కూడా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే మనం పడతాం. అయితే ఒక సంగతిని చూడండి. ఏంటి ఆ సంగతి అంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను వెనుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గెలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా,
నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణము ఏమి? చూడండి, ప్రభు అట ద్రాక్ష తోట తొలిపించుకోవాలని ఏం చేశాడంట? మంచి తోట తీసుకున్నాడు. తర్వాత దాంట్లో చుట్టూ ఉన్న రాళ్లను త్రవ్వాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. మధ్యలో బురుజు ఒకటి వేయించాడు. ఇంకా ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించాడు. ఇంకా ద్రాక్ష పండ్లు కాస్తాయని ఎదురు చూస్తున్నాడు. పండ్లు కాసినాయి, కానీ అవేంటివి? కారు ద్రాక్ష పండ్లుగా ఉన్నాయి. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న దేవుడు యెరూషలేము నివాసులను అడుగుతున్నారు. ఏంటి కారణం? నేను ద్రాక్ష పండ్ల కోసం ఎదురు చూస్తే అవి ఏం చేస్తున్నాయి? కారు ద్రాక్షలు కాస్తున్నాయి. ఏంటి? నేనేం చేసిన తప్పేంటి? నేను చేసిన నేరం ఏంటి? రాళ్ళు ఏరడం తప్ప, తొట్టి తొలిపించడం తప్ప, ఎరువు వేయడం తప్ప, ఇన్ని నేను మీకోసం చేస్తే మీరు మంచి ఫలాలు ఫలించకుండా ఏం చేస్తున్నారు? కారు ద్రాక్ష ఫలాలు ఫలిస్తున్నారు. ఈరోజు దేవుని బాధ అండి ఇది. ఈరోజు ఈ బాధ దేవుడు వ్యక్తం చేస్తున్నాడు. ఈ బాధ ప్రభు యొక్క బాధ. ఆయన న్యాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడంటే ఆయనకు దుర్మార్గం ఎదురైంది. ఆయన దేవునికి ఏం ఎదురైంది? దుర్మార్గం ఎదురైంది. ఏంటి చూడండి, న్యాయం కోరుకుంటున్నాడంటే ఏమైంది? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? న్యాయం. నేను నీకు ఎరువేశాను, రాళ్ళు త్రవ్వాను, తొట్టి పెట్టాను, అన్నీ నీ చుట్టూ వేశాను, నీకు కావలసిన సమృద్ధిని నీ చుట్టూ ఏర్పాటు చేస్తే నువ్వేం చేస్తున్నావు? కారు ద్రాక్ష ఫలాలు ఫలిస్తున్నావే. ఈరోజు దేవుని బిడ్డలారా, మనల్ని ప్రభు ఆశీర్వదించాడు, ప్రభు మనల్ని దీవించాడు, ప్రభు మనల్ని ఉన్నతమైన స్థితికి పెంచాడు. ఎక్కడో ఉన్న నిన్ను, ఏ స్థితిలో ఉన్న నిన్ను, ఎందుకు పనికిరాని నిన్ను పైకి తీసుకొని వచ్చాడు ప్రభు. ఉన్నతమైన స్థితిలో ప్రభు కూర్చోబెట్టాడు. నువ్వు ఏ ఫలం ఫలిస్తున్నావు? మంచి ఫలం ఇస్తున్నావా? నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి నీలో మంచి ఫలం ఉందా? కారు ద్రాక్షను విషపు కాయలు కాస్తున్నావా? ఈరోజు చాలామంది మేలులు పొంది, అభివృద్ధి పొంది, ఆశీర్వదించబడి విషపు పనులు కాస్తున్నారు. ఏం పనులు కాస్తున్నారు? ఎరువేయించుకొని, పోత పోయించుకొని, కట్లు పెట్టుకొని, కంచె వేసుకొని, కాపాడబడి ఏం పనులు కాస్తున్నారు? విషపు పనులు కాస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. అయితే ప్రభు అడుగుతున్నాడు, న్యాయం ఎక్కడా? యెరూషలేము నివాసులారా, న్యాయం తీర్చండి నాకు అన్నాడు ప్రభు. ఏం తీర్చమన్నాడండి? న్యాయం. ఇది ప్రభు యొక్క ఆవేదన. ఈ రాత్రి లేకుంటే ఈ మధ్యాహ్నం ప్రభు సన్నిధానంలో కూర్చున్న నిన్ను ప్రభు అడుగుతున్న ప్రశ్నకు నీ జవాబు ఏంటి? నా జవాబు ఏంటో మనం ఆలోచన చేయండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండంలో ఓ వ్యక్తి ఉన్నాడండి. సంఖ్యాకాండం 23-24వ అధ్యాయంలో బిలాము అనబడినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఏం పేరండి ఈయన పేరు? బిలాము అనబడినటువంటి ప్రవక్త. బిలామును దేవుడు ఆశీర్వదించి ఏమిచ్చాడంటే అభిషేకించాడు. బిలామును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, అభిషేకించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే, బిలాము ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు ఏమవుతారు? శపించబడతారు. బిలాము మీద ఉన్న వరమది, బిలాము మీద ఉన్నటువంటి వరమది. ఏంటి ఆ వరం అంటే, ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు, శపించబడిన వారు. ఇది ఎవరిచ్చిన వరం? దేవుడు బిలాముకి ఇచ్చినటువంటి వరం. ఇప్పుడు దేవుడు బిలాముకి వరంనిస్తే తాను ఎవరి కొరకు వాడాలి ఈ వరాన్ని? దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు వాడాలి. మరి ఇది బిలాము ఏం చేశాడో తెలుసా? తన వరాన్ని అమ్ముకున్నాడు. తన వరాన్ని ఏం చేశాడండి? అమ్ముకున్నాడు. తన వరాన్ని అమ్ముకున్నాడు. డబ్బులు ఎవరికి ఇస్తే వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు చెప్పిన వాళ్ళని ఆశీర్వదించడం వల్ల ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారిని ఏం చేస్తున్నాడంట?
ఆశీర్వదిస్తున్నాడు. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గములను విడిచి ఏమంటారా బిలాము తిన్నని మార్గము విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును. ఇప్పుడు ప్రభునందు దేవుని బిడ్డలారా, బిలామును దేవుడు ఆశీర్వదించాడు. దేని కొరకు? తన ప్రజలైన ఇశ్రాయేలులకు అతను ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన పొరుగు వారి దగ్గరికి వెళ్ళి లంచం పుచ్చుకొని కొండ మీదికి ఎక్కి ఇశ్రాయేలీలను దేని కొరకు నిలబడ్డాడు? శపించటానికి నిలబడ్డాడు. ఆశీర్వదించడానికి ప్రభు నిలబెడితే బిలాం ఏం చేస్తున్నాడు? శపించడానికి నిలబడ్డాడు. ఇప్పుడు ఏ పంట కోసం తీసుకున్నాడండి? బిలాముకి ఏమిచ్చాడు? రాళ్ళు తవ్వాడు, ఎరువు వేశాడు, చుట్టూ కంచె వేశాడు, నక్కలు తినిపోకుండా కుక్కలు తినిపోకుండా కంచె వేశాడు. అన్నీ వేసి ఎరువేసి కాపాడితే ఈ చెట్టు దేవుని కొరకు ఉపయోగపడకుండా లంచం పుచ్చుకొని ఏం చేస్తుందంట? దుర్నీతి వలన కలుగు బహుమానం. అనగా ఏ ప్రజల కరిగితే ఆశీర్వాదకరంగా ఉండాలనో ఆ ప్రజలను శపించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు బిలామును ఏం చేశాడు? గద్దించాడు. ఇది ఫలం అంటే నీకు అప్పగించిన పని ఒకటి, నువ్వు చేస్తున్నటువంటి పని ఒకటి. ఆశీర్వాదం పలకవలసిన నోట్ల ఏం పలుకుతున్నాడు? శాపాన్ని పలుకుతున్నాడు. కానీ ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? ఎవరు డబ్బిస్తే లాభము కొరకు దేవుని సేవ చేస్తున్నాడు. తన పని దేని కొరకు? లాభము కొరకు చేసే సేవ. అది కారు ద్రాక్ష అన్నాడు వాక్యం. ఏంటండి ఇది? నీవు దేవుడు నీకు వరం ఇచ్చింది, ఫలం ఇచ్చింది, ఆశీర్వాదం ఇచ్చింది. అంటే నువ్వు దీవిస్తే దీవించబడుతున్నారు, నువ్వు శపిస్తే శపించబడుతున్నారు. ఎందుకు? దేవుని చిత్తానుసారంగా దీవించాలి, దేవుని చిత్తానుసారంగా శపించాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? డబ్బు చిత్తానుసారంగా తన బహుమానం ఎవరు ఎక్కువ ఇస్తే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు చెప్పినాడు, వద్దురా నీకేం పనిందంటే కూడా మళ్ళీ ఈ రాత్రి వేడుకుంటలే అని ఏం చేస్తున్నాడు? మరలా ప్రార్థన చేసే, ప్రభువా వాళ్ళు ఎక్కువ ఇచ్చామంటున్నారు, ప్రభువా మళ్ళీ పొమ్మంటావా, శపించమంటావా అంటే ప్రభు అన్నాడు పలకకుంటే కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఈ రాత్రి వెళ్ళి నేను ఇంకా అంటే బహుమానం వాళ్ళు పెంచే కొద్దీ ఈయన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? గోజాడుతున్నాడు వ్యతిరేకంగా. అందుకే ప్రభు అన్నాడు, నేను మంచి ద్రాక్ష తోటగా నేను పెడితే ఏమవుతున్నారు? కారు ద్రాక్ష. సౌలును కూడా చూడండి, సౌలును దేవుడు దీవించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశారు. దేవుడు అన్నాడు, అయ్యా సౌలు, నిన్ను గాడిద దొడ్డిలో నుండి తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాను? సింహాసనం మీద కూర్చోబెట్టాను. ఏ దొడ్డిలో ఉన్న మొక్క ఇది? గాడిదలు కాసుకునే ఆ మొక్కను తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చుంటే ఏముంటుంది? సునకమును సింహాసనం మీద కూర్చుండబెట్టవచ్చును, కానీ అదేం చేస్తుంది? తన పని తాను చేస్తా. ఇప్పుడు ఈ వ్యక్తిని అంటే మన సౌలును సునకం అనలేదు, కానీ నేను అంటున్నది ప్రభు అన్నాడు, గాడిద దొడ్డిలో నుంచి నేను తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాను అన్నాడు? సింహాసనం మీద కూర్చో. దావీదునుడు గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద. ఇప్పుడు చెట్టు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది? సింహాసనం మీదకి వచ్చిన తర్వాత చెట్టు స్వభావం ఏమైంది? చెట్టు మీద కూర్చున్న తర్వాత సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తుంది? ప్రవచిస్తుంది. సింహాసనం కూర్చొని దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దావీదును చంపటానికి విషపు కాయలు కాస్తుంది. వాక్యం చెబుతుంది, నాట నుండి సౌలు దావీదు మీద ఏం నిలిపాడు? విషపు చూపు కాయ. ఏం కాయలు చెప్పండి? ఏం పంట కాస్తుంది? ఎవరి చేత నింపబడిన వ్యక్తి? దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి, దేవుని శక్తి చేత నింపబడిన వ్యక్తి ఏం పంట కాస్తుంది? విషపు కాయలు కాస్తుంది. ఇంకో మాట చెప్పమంటారా?
ఈ వ్యక్తి సమూయేలు 1:28 వచనానికి వెళ్ళేసరికి దేవుని ఆత్మ కలిగి ప్రవచించగలిగిన కృప కలిగిన సమూయేలు గారు ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడు. సౌలు ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువు నమ్ముకొని దేవుని ఆత్మ కలిగి దేవుని శక్తి కలిగి ఇంకా సోదె కొరకు, ఇంకా విగ్రహాల కొరకు, ఇంకా ధూపాలు వేయడానికి, ఇంకా శకునాలు చూడడానికి నువ్వు ప్రయత్నం పడుతున్నావు అంటే నీ కాయలు మంచిగున్నాయి, చెడగున్నాయి? సౌలులో ఏ కాయలు కాస్తున్నాయి? విషపు కాయలు కాస్తున్నాయి. ఇంకో మాట చెప్తాను చూడండి. ఎవరంటే ఈయన గెహాజీ. ఏలియా తర్వాత ఎవరు వచ్చారు? ఎలీషా వచ్చాడు. ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా ఎన్ని చేశాడండి? 16 అద్భుతాలు, లేకుంటే గొప్ప అద్భుతాలు చేశాడు. ఎలీషా తర్వాత ఆ స్థానంలో ఉండవలసిన వారెవరు? గెహాజీ. మరి గెహాజీ ఏం చేశాడు? కలగబోయే బహుమానం కొరకు దేవుని దగ్గరనే ఉన్నాడు. కానీ ఏం పంట కాస్తున్నాడు? కారు ద్రాక్ష కాస్తున్నాడు. భూమి బాగలేదా? మంచి భూమే, చెడ్డ భూమే? అవునా? భూమి మంచిది భూమే కాదా? ఎలీషా పక్కన అన్నాడంటే భూమి అది మంచి భూమే, చెడ్డ భూమే? కొన్నిసార్లు చెప్తుంటామంటే భూమి బాగలేదు, ఏం పంట రాలేదంటే ఏం చెప్తాం? భూమి బాగలేదని చెప్తాం కదా. ఇక్కడ భూమి మంచి భూమే, చెడ్డ భూమే? మళ్ళీ మంచి భూమిలో ఉన్న కాయలు ఏంటి, ఎట్టున్నాయి? గెహాజీ నాటబడిన స్థలం ఎక్కడ చెప్పండి? గెహాజీ నాటబడిన స్థలం ఎక్కడండి? ఎలీషా. ఎవరి దగ్గర బోధ నేర్చినవాడు? ఏలియా దగ్గర బోధ నేర్చినవాడు. ఎలీషా దైవజనుడని, గొప్ప దైవజనుడని, మహాగణుడని, అత్యధికంగా దైవజనుడని పేరు లిఖించబడిన వ్యక్తి ఎవరు? ఎలీషా. అద్భుతాలు చేసిన వాడు ఎలీషా. మరి అట్లాంటి భూమి పక్కన నాటబడిన ఈ చెట్టు ఏ ఫలాలు ఫలించింది? కారు ద్రాక్ష ఫలాలు ఫలించింది. కుష్టు రోగాన్ని తెచ్చుకుంది. చూడండి, భూమి తప్ప చెట్టు తప్ప? చెట్టు ఎవరిది తప్పు? చెట్టును బట్టి ఫలాలు ఉన్నాయా? భూమిని బట్టి ఫలాలు ఉన్నాయా? ఇస్కారియోతు యూదా మంచి చేలో ఉన్నాడా, చెడ్డ చేలో ఉన్నాడా? చేను మంచిదా కాదా? యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా, వ్యవసాయము చూడరా ఎంతో బాగుందిరా. యేసయ్య పొలంలో నాటబడిన చెట్టు ఇది. ఏది? యూదా. పొలం మంచిదే. మరి ఇత్తనాలు యేసయ్య పొలంలో ఉంటే వాక్యానికి తక్కువ ఉంటుందన్నా? మీటింగులు తక్కువ ఉంటాయా? భోజనాలకు తక్కువ ఉందా? యేసయ్య అంటే ఇప్పుడు యేసయ్య సంఘంలో చేరినామనుకోండి, ఇప్పుడు ఈ సంఘంలో చేరితే భోజనానికి తక్కువ ఉందేనా నరేంద్ర అన్న? భోజనానికి తక్కువ. వాక్యము తక్కువ ఉందా? లేదు. మరి ఈ సంఘంలోనే ఇంత ఉంటే యేసయ్య సంఘంలో అన్నా ఎటుంటుందన్నా? వాక్యం తక్కువ ఉంటుందా? వాక్యానికి కొదవా లేదు, భోజనానికి కొదవా, సాక్ష్యాలకు కూడా ఒక కొదవా. మళ్ళీ పొలం ఇంత బాగుంది కానీ చెట్టు మాత్రం ఏం కాస్తుంది? లూకా చెప్పాడు, వాడు దొంగయి. ఏమని రాసినాడు? వాడు దొంగయి. వాడు ఈ మాటలు చెప్పాను కానీ వానికి బీదల మీద ఉండే శ్రద్ధ వలన కాదన్నాడు. ఎంత స్పష్టంగా రాశాడంటే, అడి ఈ యోహాను రాశాడు. యోహాను వాడు దొంగయి. ఎక్కడున్నాడు? చెట్టు ఎక్కడుందిమా? మంచి పొలంలో ఉంది. మంచి పొలంలో ఉండి ఏం పంట కాస్తుంది? కారు ద్రాక్ష. మంచి పొలంలో ఉంది, మంచి వాక్యం తింటుంది, మంచి మేత మేస్తుంది, మంచి ఆత్మ కలిగి ఉంది, మంచి బోధ కలిగి ఉంది. కానీ ఫలాలు మాత్రం కారు ఫలాలు, విషం ఫలాలు. ఆడు ఏం చేస్తున్నాడు? నటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నటిస్తున్నాడు. ఏమని నటిస్తున్నాడు? ఈ డబ్బంతా తీసుకుపోయి నేను బీదలకు ఇస్తానంటున్నాడు. ఈ డబ్బంతా తీసుకుపోయి ఎవరికి ఇస్తాను? బీదలకు పంచి పెడతాను, ఇక్కడ వేస్ట్ అయిపోతుంది అన్నాడు. అంటేనే యోహాన్ అన్నాడు,
ఈడు మీరు పొరపడాడు, వాడు దొంగడుగా, వాడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడి బుద్ధి దొంగ బుద్ధి. వాడి బుద్ధి ఎట్లాంటిది? వాడు దొంగ కాబట్టి వానికి ఆలోచనలు వచ్చినాయి తప్ప నిజంగా శ్రద్ధ కలిగి కాదన్నాడు. ఎవరన్నారు ఈ మాట? పక్కనే యోహాను నుండి ఆత్మ ద్వారా రాశాడు. చెట్టు ఎట్లాంటిదో చెప్పేశాడు ఆయన. చెట్లు ఎట్లాంటిదో చెప్పేశాడు. అయితే ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ చెట్లు ఎట్లాంటిది? ఎరువు అందుతుంది, వాక్యం అందుతుంది, దేవుని ఆత్మ సన్నిధి నీకు అందుతుంది. నువ్వు ఎట్లాంటి ఫలాలు కాస్తున్నావు? ఆకులతో నిండి ఉంటే కుదరదు. ఏం కావాలి? మంచి ఫలాలు కావాలి. అంజూరపు చెట్టు ఉందండి, మంచి ఆకులతో నిండింది. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు ఆకులతో. ఆ చెట్టు ఏమైంది? ఆకులు ఏం చేసినాయంటే మోసం చేసినాయి యేసు ప్రభుని కూడా. ఆకులు ఏం చేసినాయి? మోసం చేసినాయి. అంటే నటించింది. ఏమని? బాగా ఇరగబూసి ఆ ఎరువల్ల తిని ఏం తినింది? ఏం తినిందండి? భూమికి వేసిన ఎరువల్ల తినింది, బాగా పెరిగింది. ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవు, ఫలం లేదు. ఫలం లేని చెట్టు, ఆకలి తీర్చలేని చెట్టు, ప్రభు ఆకలి తీర్చలేని చెట్టు, ప్రభు చిత్తం చేయలేని చెట్టు, ప్రభువుకు ఉపయోగపడని చెట్టు. కానీ అన్ని తినింది. ఎరువు తినింది, పొలాన్ని ఆక్యుపై చేసింది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. స్థలం కూడా ఆ కుర్చీ, అంతే కదండి. ప్రభు అసలు ఈ నేల వ్యర్థమైపోవాలి అన్నాడు. ఏమన్నాడు? ఈ నేల వ్యర్థమైపోవాలి, ఒక్క ఫలము కాయని ఈ చెట్టును పెరిగాయి అన్నాడు. ఏమైందంట? ఆ చెట్టు వలన నేల వ్యర్థమైపోయింది. ఏమైపోయింది? ఎరువు వ్యర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? సమయము వృధా అయింది. ఏమర్థమైపోయింది? అతని కొరకు పని చేసిన తోటమాలి పని టైం కూడా అయిపోయింది, తీసేయాలన్నాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎక్కడ మనం నాటబడినాం? మన ద్రాక్ష కాయలు సరిగా లేకపోవడానికి కారణం ఏంటి? ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే యేసేపు ఉన్నాడండి. యేసేపు ఉన్నాడా లేదండి? యేసేపును ప్రభు ఎక్కడ నాటాడు? మొట్టమొదటిగా ఎక్కడ నాటాడు? తీసుకొని పోయి ఎక్కడ పెట్టాడు? భక్తిగా, ఇంట్లో ఎట్లున్నాడు? చాలా భక్తిగా పెరిగాడు. చాలా భక్తిగా పెరిగిన ఈ వ్యక్తిని ప్రభు కొట్టేసి నరికి తీసుకుపోయి ఎక్కడ పెట్టినాడు? దాసత్వంలో పెట్టాడు. పోతీఫర్ ఇంట్లో బానిసగా అమ్మబడినాడు. ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో ఎట్లున్నాడు? బానిసం. ఇప్పుడు ఆ పొలం ఏ పొలం? ఎట్లాంటి పొలం అది? బానిస పొలం. మంచి పొలమా చెడ్డ పొలమా? పోతీఫర్ ఇండ్లు అన్నా మంచి 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 స్థలమా? ఆత్మీయంగా ఎదగడానికి అనుకూలమైన ఇండ్లా? అది పాయింట్. యేసేపుకు ఆత్మీయంగా ఎదగడానికి పోతీఫర్ ఇండ్లు అనుకూలమైన ఇండ్లా, అనుకూలం కాని ఇండ్లా? అనుకూలము కాని ఇండ్లు. అంటే ఆధ్యాత్మికంగా అతనికి అది మంచి ప్లేసు కాదు. ఇంకో మాట చెప్తాను, అది అనుకూలము కాని ఇండ్లు అయితే మరొక సంగతి. అది నిత్యము శోధనల ఇండ్లు. అదేం చేసే ఇండ్లు? శోధించే ఇండ్లు, పాడు చేసే ఇండ్లు, అతన్ని చెడగొట్టే ఇండ్లు. మరి చుట్టూ పరిస్థితులు ఎట్లున్నాయి? చెడగొట్టడానికి ఎంత దూరంలో ఉన్నాడన్నా? ఆమడ దూరంలో ఉన్నాడు. పట్టుకుంటే అందుతాడు. అట్లాంటి చోట కూడా ఈ చెట్టు ఏమైంది? మంచి ఫలాలు ఫలించింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుత్వం అయిపోతుంది. నీ పొలం ఎట్లాంటిదో కాదు, ఎట్లా పొలాన్ని బట్టే పొలం మంచిది, చెట్టును బట్టానా? మళ్ళీ ఎందుకు అందరం మా సేవకుడు మంచివాడు కాదంటారు, లేకపోతే మా సంఘం మంచి. ఏది బాగుండాలా? ఏది బాగుండాలా? చెట్టు బాగుండాలా? ఏం బాగుండాలన్నా? చెట్టు బాగుండాలా? ఈ చెట్టు ఎక్కడుంది?
పోతీఫరు ఇంట్లో పెరిగిన చెట్టు ఇది. పోతీఫరు ఇంట్లో దాసత్వం చేసిన చెట్టు ఇది. పోతీఫరు ఇంట్లో బానిస బతికినటువంటి ఈ చెట్టు నేను పాపము చెయ్యను అని ఫలించింది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అక్కడ ఆ పరీక్షకు సెట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ ఏం చేసినాడు దేవుడు? కొట్టేసినాడు. అన్న ఏం చేసినాడు? కొట్టినాడు. తీసి మళ్ళీ అదే మొక్కను తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కడ నాటినాడు? జైల్లో నాటినాడు. చెప్పండి, ఎక్కడ? జైల్లో. జైల్లో కూడా అన్యాయం ఉందా, అక్రమం ఉందా? అన్న అన్యాయం. అందరి కోసం ప్రార్థన చేస్తాడు, ఒకడు బోబెట్టాడు. అందరు ప్రార్థనలు చేయించుకుంటాడు కానీ ఈయనను మర్చిపోతారు. మర్చిపోయినారా లేదా? కలభావం చెప్పినాడు, జరగబోయేది చెప్పినాడు, దాని భావం చెప్పినాడు, ప్రార్థన చేసినాడు. ఆయన చూడు ఎంత మనసో. ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుంటాడంట ఆయన. ఎవరన్నా ముఖం జైల్లో వాళ్ళు గుర్తొచ్చో, వాళ్ళ భవిష్యత్తు గుర్తొచ్చి ఎవరన్నా ఏడిచినారు, ఎందుకన్నా అంత ఏడుస్తున్నావు, నీకోసం రా ప్రార్థన చేస్తా, ఏంటి నీ బాధ అనడం, ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. అందుకు బాధ అంటే అందరి కోసం ప్రార్థన చేసేవాడు. అంటే అందరి యొక్క కన్సర్న్ చూసే వ్యక్తి. అంటే మంచి ఫలం ఫలిస్తున్నాడా, చెడ్డ ఫలం ఫలిస్తున్నాడా? జైల్లో ఉండి అన్యాయపు తీర్పు పొంది ఆయనకు న్యాయం జరిగిందా ఏమన్నా? న్యాయానికి జైలుకి వెళ్ళాడా, అన్యాయంగా జైలుకి వెళ్ళాడా? తప్పు చేసి వెళ్ళాడా, తప్పు చేయకుండా వెళ్ళాడా? తప్పు చేయని కారణం చేత జైలుకి వెళ్ళాడు. అక్కడ ఏం తప్పు చేయలేదు. అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు? అందరి యొక్క దుఃఖ ముఖాలను తుడుస్తున్నాడు. ఆ చెట్టు పెరుగుతుందా, పడిపోయిందా? పెరుగుతుంది. అక్కడ కూడా అందరూ మర్చిపోయేటోళ్ళే. అందరూ పని చేయించుకుంటారు కానీ ఏం పెట్టిన వాళ్ళు? ఈయనను చెప్పినాడు, అయ్యా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత, నీ ఉద్యోగం నీకు వచ్చిన తర్వాత రాజు పక్కన నీవు ఉంటావు కాబట్టి నేనే తప్పు చేయలేదయ్యా, నా గురించి 2 మాటలు చెప్పమన్నాడు. చెప్పినారన్నా? ఇక్కడ కూడా అందరూ మర్చిపోయినా నా దేవుడు నన్ను మరవలేదని ఈ చెట్టు ఇక్కడ కూడా ఏమైంది? పెరిగి. సరే, అక్కడ కొట్టేసినాడు దేవుడు. అక్కడ కొట్టేసినా లేదన్నా? కొట్టేసినాడు. ఇప్పుడు ఇదే చెట్టును ఎక్కడ పెట్టినాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఇప్పుడు ఈ చెట్టుని ఇప్పుడు ఏదేం తీసుకుపోయినాడు? సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్న ఈ చెట్టుకు ఇప్పుడు ఏమొచ్చింది? అధికారం వచ్చింది. బాగా వినాలి అందరూ. మొదట నాటబడినప్పుడు ఏం లేదు? నిస్సహాయుడు. రెండవసారి నాటబడినప్పుడు ఏం లేదు? శక్తి లేదు, సహాయం లేదు. ఇప్పుడు మూడవసారి ఎక్కడ నాటాడు ఆయనని? సింహాసనం మీద, అధికారం, పవర్, అథారిటీ మీద నాటాడు. ఇప్పుడు అథారిటీ మీద నాటినప్పుడు ఎట్లా మనం ఏం చేస్తాం? పవర్ ఉందంటే, పవర్ ఉంటే ఎట్టుంటుందన్న? మన చేతిలో కొడవలు ఉంటే ఎట్టుంటుంది? మన చేతిలో కర్ర ఉందనుకో ఎట్టుంటుంది? పోలీసుని చేతిలో లాఠీ ఉంటే ఎట్టుంటుంది? దొంగలకు బెడద. ఇప్పుడు ఈ చెట్టు ఎక్కడ నాటుతుందంటే ఎక్కడుంది చెప్పండి? సింహాసనం మీద ఉంది. సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, తన అన్నలు వచ్చారు, తను దూషించిన వారు వచ్చారు, తను అవమానపరిచిన వారు వచ్చారు, తన అంగీని చించిన వారు వచ్చారు. ఈ మాట వినండి. మీరు చూసారా ఎన్నోసార్లు నన్ను ఆ మాట అన్నాడు వాడు, నన్ను వాడు ఆ మాట అన్నాడు వాడు, నా ఇంట్లో మంచం లేదన్నాడు వాడు, తిండికి తిండి లేదన్నాడు అని ఈరోజు గుడుకు పెట్టుకుని సత్యల్లాని గుడుకు ఆ మాట మర్చిపోయాం. ఏసేపుని ఏం చేశారు వాళ్ళు? అంగి చించారు, తర్వాత గుంటలో నెట్టారు, అపహాస్యం చేశారు, భక్తిని కూడా శంకించారు, ఏం చేశారు? అమ్మేశారు. ఇప్పుడు తనను అవమానపరిచిన వారు, నిందించిన వారు, వస్త్రాలు చించిన వారు, అబద్ధం ఆడిన వారు ఎదురుగా ఉన్నారు. సింహాసనంలో తనున్నాడు, చేతిలో కర్ర ఉంది. ఇప్పుడు ఈ చెట్టు ఏం చేయొచ్చు చెప్పండి? నువ్వు ఉంటే ఏం చేస్తావు సెలవన్నా? రారా టైం వచ్చింది రారా, మరి యాదగాడ మోకాల మిన్నిలో నీ కథ చూస్తే ఇప్పుడు కాదు, నన్ను అట్టంటారా అని అన్ని మాటలు వదిలిపెడతామన్నా? అన్నవన్నీ అంటాం. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నా కూడా ఈ చెట్టు కారు ద్రాక్ష ఫలించలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. కారు ద్రాక్ష ఫలించలేదు. అదన్న మాట ఒకటే.
ఇది మీరైతే కీడుకు ఉద్దేశించారు, కానీ నా తండ్రి దీన్ని కీడును కూడా మేలుకు ఉద్దేశించాడు. గట్టి చోపలు కొడదాం, స్తోత్రం చెప్దాం. మీరైతే కీడుకు ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని కీడును కూడా మేలుగా మార్చాడు అన్నాడు. ఏ ఫలం ఫలిస్తున్నాడు చూడండి. రే నా చేతిలో కర్ర వచ్చిందిరా, ఇప్పుడు మీ కథ చెప్తా ఏం రా చిన్నోడా, నా కళ గురించి ఎక్కిరిచ్చావరా, రారా నీ కథ చెప్తా అన్నాడా? లే నువ్వు నా అంగీ చింపుతావా, అంత మొగండి వేరే నువ్వు నా అంగీ చింపేటోనివి, ఇప్పుడు రారా చూసుకుందాం అంటావా? ఏమరా నాయనకేం చెప్పినవరా నా గురించి, చంపుతావా? ఇవి మన మాటలు కదా, అంటే మన వర్షంలో చూసుకుంటే. కానీ ఆ టైంలో కూడా ఆయన ఏమనలేదు. అది ఫలం. ఏ ఫలం? అందుకే అన్నాడు, మంచి చెట్టు దాసత్వంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, దానికి అధికారం ఇచ్చిన, అర్థమైందా? అది ఎక్కడన్నా, అది దాసత్వంలో ఉన్నా, ఖైదీగా ఉన్నా, సింహాసనం మీద కూర్చున్నా, ఆ చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. అది ఎప్పుడు మంచి ఫలాలే ఫలిస్తుంది. 1,00,000 జీతం వచ్చినా మంచి ఫలమే, 10,000 వచ్చినా మంచి ఫలమే, 5,000 వచ్చినా మంచి ఫలమే, 5 లక్షలు వచ్చినా అదే ఫలమే, 5 కోట్లు వచ్చినా అదే ఫలమే. మనకు కొంచెం జీతం పెరిగితే ఒక ఎకరం సంపాదించినావు అనుకో, ఏమన్నా పొలం ఉంది అన్నా నీకు, నీకు అవసరం లేకుండా కూడా పొలం ఉందా నీకేమన్నా అని అడుగుతాడు ఊరికనే. లేదున్నా అంటే మననే కొంటి, నేను మననే కొంటి. ఎంత కొంటి? 20 లక్షలు. ఈ మొన్నని 20 లక్షలు పెట్టుకుంటే ఇంకా అవతలది కూడా కొందామనిండా వాళ్ళు అమ్మకుని ఉన్నారు. అంత కొందామని అంత కొనేదే పెద్ద మొగడిన ఊరల్లా కొనేటోడు ఎవరు లేడు. ఏ స్థితిలోనే ఉన్నావు, మంచి ఫలాలు ఫలిస్తున్నావా? పెరిగింది ఎందుకు ఎచ్చలు చెప్పుకోనికే, దీవించింది ఎందుకు నలుగురిని తక్కువ చేయనికే, నీలుగేది ఎందుకు? ఎందుకు మనం నీలుగాలి? చూడండి, దేవుడు పెంచగలడు, దేవుడు ఇరవగలడు. అర్థమైందా? దేవుడు పెంచగలడు, దేవుడు ఒక్క నిమిషంలో నిన్ను కిందికి తంత కింద పడతావు. ఇది నా జీవితంలో జరిగిందండి. ఆయన పెంచగలడు, తంతే కింద పడగలడు. ఆయన అన్నాడు, ఆయన సాకలి బండ వేసి బట్టలు ఉతుకుతారు చూడండి. ఆయన దగ్గర ఇకారాలు బండే అనుకో, మనం బట్టలు ఉతుకుతే ఎట్టు ఉతుకుతా ఉన్నా, ఇటు అంటావా? ఎట్టుతారమ్మా వేసి ముద్దులాడతారా బట్టలతో? ఏం చేస్తారు? అంతే. ప్రభువు గుడికి అంత గుద్దాడు అనుకో, దేవుడు గుద్దితే అప్పుడు అర్థమవుతుంది. చాలామందికి సంగతి తెలియదు. యేసేపు సంగతి ఎరిగినవాడు కాబట్టి సింహాసనం మీద కూర్చున్న తన స్థితిని మరిచి పోలేదు. అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఈ చెట్టు అధికారంలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీయులు మాత్రం ఇంకొకరి గురించి చెప్తా చూడండి. ఇంకొకరి గురించి ఎవరంటే, ఆమె విధవరాలు, వయసులో ఉంది, అన్య దేశంలో నుంచి దేవుని ప్రాంతంలోకి వచ్చింది. ఎవరు ఆమె మీకు చెప్పండి ఇప్పుడు? రూతే. కరెక్టే. యవనురాలు, భర్త లేడు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఊరుగాని ఊరికి వచ్చింది. అందరూ చూస్తున్నారు ఆమెను, అందరూ ఆమెనే చూస్తున్నారు. యవనస్తులు కూడా చూస్తున్నారు, యవనురాళ్ళు చూస్తున్నారు. పనికి ఒక్కతే పోతుంది. ఒకతే పోతుందా? ఇద్దరు పోతున్నారనా? అనందరమనా? ఒకరా ఇద్దరా? ఒక్కతే. అత్తనింటికాడ పెట్టి ఒక్కతే పోతుంది. మరి ఒక్కతే పోతున్నప్పుడు తను ఎన్ని తప్పులు చేయడానికి కూడా, ఎన్నో తప్పులు చేయడానికి అవకాశం ఉంది. యవనురాలు ఊరు ఇడిచిపెట్టి వచ్చింది. ఎవరు ఏం తప్పు చేసినామని అనేవారు లేరు. కానీ ఆ ఊరి పెద్ద ఒకడు చూస్తున్నాడు ఆమెను. ఆ ఊరి పెద్ద ఒకడు చూస్తున్నాడు ఆమెను. చూశాడు. ఒకరోజు ఎదురుపడ్డాడు.
అమ్మాయి, నువ్వు కొద్దివారినేమి గొప్పవారినేమి వెంబడించిన దానివి కాదు. ఎంత సాక్ష్యం చూడండి. నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ వెంబడించిన దానివి కాదు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మరీ ఎక్కువైపోయింది. కారు ఫలాలు ఫలించలే. ఈరోజు భర్త ఉన్నాడు, భర్త కొంచెం సరైనగాడు కాకుంటే ఎన్ని ఎగశక్యాలు, ఎన్ని కథలు, ఫలాలు ఫలిస్తుంటారు. ఈడ రొట్టె విరుస్తాము, ఇల్లు దాటిపోతే ఫలం ఫలిస్తే ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు యొక్క రొట్టె విరుస్తున్నావు, ప్రభు సన్నిధిలో ఉన్నావు, నువ్వు ఏ ఫలం ఫలిస్తున్నావు? నీ ఫలం ఎట్లుంది? నిన్ను ఎవరు చూడలేదనుకుంటున్నావు కదా. ఆ ఊరి పెద్ద చూసాడమని, ఊరి పెద్దకే ఆమె సత్ప్రవర్తన కనబడితే ఆమెను సృష్టించి నడిపించిన ప్రభువుకి ఆమె సత్ప్రవర్తన ఎంత గొప్ప కనపడింటదన్నా. నీ దగ్గరికి ప్రభు ఎందుకు వస్తున్నాడు? నీ ద్రాక్ష ఫలాలు చూడాలి, నీ మంచి ఫలాలు చూడాలని. నీ ముఖానికి వేసుకున్న పెయింటింగ్ నీకు రాలైనా, నువ్వు వేసుకున్న మడత కింద పడని డ్రెస్ జున్నికైనా రాలే. ఒకప్పుడు ప్యాంట్ వేసుకుంటే కింద కూర్చోాలంటే భయపడి ఏమన్నా ప్యాంటు మడతలు పడుతుందేమని. సరే, నొప్పులు ఉన్నట్టు కూర్చుంటారు, కొందరు మడతలు పడతాయని కూడా కింద కూర్చోలే. ప్యాంటు జున్నికి వచ్చాడా? దేనికి వచ్చాడైనా? నీలో ఉన్న ద్రాక్షావల్లిని, మంచి ద్రాక్షావల్లిని చూడడానికి వస్తున్నాడు. నువ్వేం చూపిస్తున్నావు? నువ్వు ఏ ఫలం ఇస్తున్నావు? నయోమి రూతు కనబడినప్పుడు, రూతు కనబడితే ప్రభువుకి ఏం కనపడిందండి? ఆమెలో మంచి ప్రవర్తన కనపడింది. మంచి ప్రవర్తన అంటే ఏంటి? భర్త లేడు, యవనస్తులను వెంబడించే అవకాశం నీకుంది, డబ్బున్నోళ్ళని వెనకాల పడే అవకాశం ఉంది. కోరికలు ఉంటే యవనస్తులమ్మడి పరిగెడతారు, డబ్బు మీద వ్యామోహం ఉంటే డబ్బున్నోళ్ళ వెనకాల పడతారు. నీకు ఈ రెండు బుద్ధులు లేవు. అంతేకాదు, నీ అర్థం చూపెట్టుకొని ఉండవు, నీ దేవుణ్ణి చూపెట్టుకొని ఉండవు. ఇదిగో, నీ ముందుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. నేను నిన్ను నడిపిస్తానని దేవుడు యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫలించాలండి, అట్లా ఫలం ఉండాలి మనలో. ఏమి ఫలం ఫలించడానికి కోట్ల అవసరంలా, లక్షల అవసరంలా. ఈ ఫలం ఫలించడానికి కోట్ల అవసరమా, లక్షల అవసరమా? ఈ ఫలం ఫలించడానికి నువ్వు ఎక్కడున్నా, జైల్లో ఉండి కూడా ఏసేపు ఫలించాడు. అన్య సంప్రదాయంలో కూటికి లేదు, తినడానికి లేదు, అడుక్కునే పరిస్థితి, పరిగె ఏరుకుంటుందంటే ఈ పరిగె గురించి ఇప్పుడు మర్చిపోయారు. కానీ ఒకప్పుడు పరిగెరుకోవడానికి వెళ్ళేవారు విధవరాన్లు. వేరూరు నుంచి వచ్చిన వాళ్ళు పరిగెరుకునేవాళ్ళు. కోతలకు వెళ్తే పిల్లలు కూడా వారితో పాటు వెళ్ళారనుకోండి, వాళ్ళు కోతకు వస్తుంటే పిల్లలు ఖాళీగా ఉండకుండా ఏం చేసుకునేవాళ్ళు? పరిగెరుకొని ఒక 10-20 పళ్ళు సమకూర్చుకునేవాళ్ళు. ఆ సేని వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు, పరిగెరుకునేటువంటి ఏరుకోమని చెప్పేవాళ్ళు. పరిగెరుకునేటువంటి వ్యక్తి ఫలిస్తుంది. మరి అన్నీ కలిగినటువంటి నువ్వు ఫలిస్తున్నావా? పొలం లేదు, ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, ఏం లేదు, అయినా ఫలిస్తుంది. నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు మాత్రం ఫలించలేకపోతున్నావు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఇది, ఫలిస్తున్నావా? అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, బాధ్యత అన్యురాలైన విధవరాలు ఏం చేసిందండి? ఆ ఫల పరీక్షలో ఎదుర్కొని పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? పాస్. ఫల పరీక్షలో యేసేపు ఏమయ్యాడు? పాస్. గెహాజీ ఫల పరీక్షలో ఏమైనాడు? ఫెయిల్ అయిపోయినాడు. సౌలు ఫల పరీక్షలో ఏమైపోయినాడు? ఫెయిల్ అయిపోయినాడు. బిలాము ఫల పరీక్షలో ఏమైనాడు? ఫెయిల్. ఇప్పుడు నీవు ఫల పరీక్షలో ఏమవుతావు? నీ ప్రశ్న, ఏమవుతావు? చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే, మన చెట్టు మంచిదా చెడ్డదా? మీకు ఒక అవగాహనకు రావచ్చు. అయ్యో, నా చెట్టు చెడిపోయిందన్నా, ఈ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుంది,
మరి నేనెలా మంచి ఫలాలు ఫలించాలి? నేను మంచి ఫలాలు ఎలా ఫలించాలి? ఇన్ని రోజులు కారుద్రాక్ష ఫలాలు ఫలించానే, ఇక నుంచైనా నేను నీ మాటలు విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఇక నుంచైనా నేను మంచి ఫలాలు ఫలించాలి. ఎలా? ఎట సాధ్యమవుతుందండి? ఎట సాధ్యమవుతుంది? ప్రభు ఇచ్చిన మార్గం ద్వారా సాధ్యమవుతుంది. మనం కూడా మంచి ఫలాలు ఫలించవచ్చా? అవును, నీవు నేను కూడా మంచి ఫలాలు ఫలించవచ్చు. ఎలా ఫలించవచ్చు? రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అయితే కొమ్మలలో నేను విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభునందు దేవుని బిడ్డలారా, కొన్ని అడవి ఒలివ చెట్లు ఉన్నాయంటే ఇవి మంచి పంటలు పండేటివి కాదు. వాటిని ఏం తీసుకున్న చెడు బాగా పంట పండాలంటే అదేం చేయాలి? మంచి ఒలివ చెట్టుకు ఏం చేయాలి? అతికించాలన్నా అంటు కట్టాలనా? అమ్మా వింటున్నారా? ఏం చేయాలి? అతికించాలా అంటు కట్టాలా? అయితే చిన్నప్పుడు పిల్లప్పుడు ఒక పాఠం చెప్పేవాళ్ళు ఏంటంటే, కొన్ని జామ చెట్లు ఉంటాయి, కాయలేమో లావుగా ఉంటాయి కానీ కొరికితే సప్పగా ఉంటాయి. కొన్ని చిన్న జామకాయలు ఉంటాయి, జామకాయ ఏమో చిన్నది కానీ కొరికితే మాత్రం చాలా రుచి. చిన్న జామకాయ చాలా రుచిగా ఉంటాయి, కొన్ని పెద్ద జామకాయలు కొరికితే రుచి ఉండవు. అయితే శాస్త్రవేత్తలు ఇది ఎట్లా ఈ చిన్న జామకాయను కూడా పెద్ద జామకాయ అయితే రుచిగా ఉంటే ఇంకా బాగుంటుంది అని ఆలోచన చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, రీసెర్చ్ చేసి ఒక పద్ధతిని కనిపెట్టినారు. అది బైబిల్లో ఉన్న పద్ధతి. ఏంటి ఆ పద్ధతి అంటే అంటుకట్టుట. ఏ పదం? అంటుకట్టుట. అంటే ఈ పెద్ద చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి చిన్న చెట్టుకి ఏం చేస్తారు? అంటుగడతారు. అని శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ పెద్ద జామకాయలు ఉన్నటువంటి చెట్టును తీసుకొని వచ్చి రుచిగా ఉన్నటువంటి చిన్న చెట్టు కొమ్మకి ఏం చేశారు? అంటుగట్టి నీళ్ళు వేసి ఎరువు వేసి పెంచారు. పెంచిన తర్వాత ఈ చిన్న జామ చెట్టుకున్నటువంటి అంటుకట్టినట్టు ఆ కొమ్మ ఫలాలు ఫలించడం ప్రారంభించింది. లావు కాయలు కాసాయి కానీ రుచి మాత్రం తీయగా ఉంది. ఏమైంది? రుచి తీయ. ఇప్పుడు ఈ చెట్టు ఒకప్పుడు రుచిగా లేని చెట్టు రుచి కలిగిన చెట్టుకి ఏం కట్టబడింది? అంటు కట్టబడినప్పుడు అది కూడా ఏమైంది? రుచిగా మారింది. అతకబల్లే ఏం చేయబడింది? అంటు. అతుకు వేరు, అంటు వేరు. అంటు కట్టడం అంటే పెనవేం, అది విడదీయని పరిస్థితి. మరి యేసు ప్రభు అన్నాడు, త్రీగా ద్రాక్షావల్లితో అంటు కట్టబడి ఉంటే అది బహుగా ఫలిస్తుంది. మనం చెడ్డవాళ్ళమే. మనం ఎవరో? చెడ్డవాళ్ళమే. చెడ్డ ఫలాలు ఫలించే వాళ్ళమే. అయితే మనం ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించాలంటే మంచి చెట్టు అయిన యేసు ప్రభువుకి మనం ఏం చేయబడాలి? అంటు కట్టబడాలి. అంటు కట్టబడాలి. అయితే మనకున్నటువంటి ముందు కొమ్మలు చాలా ఉన్నాయి, 12 గోత్రాల కొమ్మలు ఉన్నాయి. అయితే ఆ కొమ్మలను ప్రభు ఏం చేశాడంట? అవి సరిగా ఫలించలేదని ఏం చేశాడు? కొట్టేశాడు. కొట్టేసి ఆ స్థానంలో ఈ కొమ్మను తీసుకొని ఏం చేశాడు? దానికి అంటుకట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫలించాలి. ఇప్పుడు నీవు ఇన్నాళ్ళు కారు ద్రాక్షలు కాసిన మనం మంచి ఫలాలు ఫలించాలి అంటే ఎవరితో అంటు కట్టబడాలి? మన ప్రభువుతో మనం అంటు కట్టాలి. మరి అంటు కట్టుకునేటప్పుడు జాగ్రత్త అన్నాడు. అది గమనించాలి. ఇప్పుడు పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎవరితో అంటుకట్టబడుతున్నావో జాగ్రత్త. అందరితో అంటుకట్టబడితే ఏమవుతావు? ఆ చెట్టుకి ఆ చెట్టుకు యా రుచింటే నీకు అదే రుచి వచ్చేది. ఆ చెట్టు యా పొలాలు ఇచ్చే నువ్వు అదే పొలాలు కాస్త. అందుకే నీ అంటు కట్టడం జాగ్రత్త ఉండాలి. నువ్వు ఏ సంఘంతో ఉంటావో జాగ్రత్త.
ఏ మనిషితో సహవాసం చేస్తావో నీవు జాగ్రత్త. మంచి ఫలాలు ఫలించని చెట్టుతో నువ్వు అంటుకడితే, అతకబడితే ఏమవుతావు? దొంగోడు 10 మంది దొంగలలో ఒక మంచోడు పోతే ఈడుగుడికి ఏమవుతాడు? 10 మంది మంచోళ్ళలోకి ఒక దొంగోడు వచ్చే వీడు మంచోడు అవుతాడు. అంటే ఏమైంది వాళ్ళ అంటూ? ఎదుటివాని స్వభావాన్ని మార్చేసింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముగిస్తూ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సంఘంలో నీవు ఉన్నావు, శ్రేష్టమైన మాటలు నీవు వింటున్నావు, ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డావు, ప్రభు యొక్క భోజనాన్ని నువ్వు తింటున్నావు, ప్రేమ విందులో పాల్గొంటున్నావు, పరిశుద్ధ సమాజంలో చేర్చబడినావు. నీ ఫలాలు ఎలా ఉన్నాయి? నువ్వు కరుద్రాక్ష ఫలాలు ఫలిస్తున్నావా? మంచి ఫలాలు ఇస్తున్నావా? ప్రభు అడుగుతున్నాడు, నాకు న్యాయం తీర్చండి. నేను ఎరువేశాను, చుట్టూ కంచె వేశాను, తొట్లు తవ్వాను, రాళ్ళేరాను. ఎరువేశాను, రాళ్ళేసాడు, తొట్టి తవ్వాడు, చుట్టూ కంచేశాడు, అయినా ఏమిస్తున్నాయి? కారుదాక్ష. ఆయన అన్నాడు, కొట్టేస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు? కొట్టేస్తాను. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును ఆయన ఏం చేస్తాడంట? నరికేస్తాడు. దేవుని బిడ్డారా, నరకబెడతావా? ఆయనతో అంటుకట్టబడి ఫలిస్తావా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని మాటలు విన్నావు. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించి ప్రభు ప్రశ్నిస్తున్నాడు.